ముందు ఏప్రిల్ నెలలో మాట చెప్పినాడు ఇప్పుడు 4,000 చంద్రబాబు నాయుడు గారు సైకిల్ కొట్టు కుమారి శ్రీరాముడు లక్ష్మమ్మ ఈ పేరేం పేరమ్మా స్లిప్ శ్రీరాముల వెంకటలక్ష్మ పట్టుకో ఇక్కడ చూడు తల్లి ఇక్కడ చూడు డబ్బును పట్టుకోండి అయ్యట చూడండి ఇక్కడ చూడమ్మా వేణు ఇక్కడ చూడ మీరు అందరూ 10 మందితో మాట్లాడుకో అందరూ ఇల్లు లేని ఉండాలా కొద్ది ముందు ఇస్తాం తల్లి ఇప్పుడు మంది కలిసి ఇల్లు ఇంటి స్థలము ఇల్లు నీకు ఇప్పిస్తాను నీదే కదా ఇల్లు చేయిస్తాను పట్టాలు ఇప్పిస్తాను ఆ ఇంట్లో కూడా పేరుతో రాపిస్తాను ఇల్లు ఎవరు ఒకరు మాట్లాడిన పెద్ద మాట్లాడినాక నీకు ఇల్లు ఇంటి స్థలము 2 ఇప్పిస్తాము చేరుకుంటాము 120 నుండి 50 అందరూ కలిసి రండి అయితే ఇక్కడ ఎలాంటి స్థలము ఇల్లు ఉండని వాళ్ళే రావాలా ఇక్కడ స్థలం ఉండి మళ్ళీ ఈరోజు స్టేట్ వైడ్ పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందే చేయడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే రేపు ఆదివారము ప్రతి ఒక్క అధికారి సెలవు దినాల్లో ఉంటాడు కనుక అది జాగ్రత్తగానే ముందు ఆలోచనతోనే శనివారం రోజే మొత్తం ఈ టయానికే దాదాపు 80-90% పింఛన్లు పంపిణీ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఎక్కడే కానీ కన్ని వినే కానీ రీతిలో ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయం. అదే సమయంలోనే కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఇందాకే పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారు వారి చేతుల మీద అమృతానగర్లో పాత అమృతానగర్లో వారి చేతుల మీద పంపిణీ చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయము. ఆ కోవలోనే ఈరోజు కూడా మళ్ళీ మా పంచాయతీలో కాదరబాద గ్రామంకు రావడం ఆయన చేతుల మీదే వికలాంగురాలకు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి వారికి చాలామందికి ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయము. ఈరోజు మా పంచాయతీకి రావడం గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి మా పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గత ప్రభుత్వం 3,000 ఇస్తున్నటువంటి పింఛన్లు ఇప్పుడు 3,716 ఇచ్చారు మా గ్రామ పంచాయతీ పింఛన్లు. దాదాపు 1,57,00,000 పింఛన్లు ఈరోజు ఎక్కువ ఈ మండలంలోనే కాదు మా పంచాయతీకి ఎక్కువ అని మేము అనుకుంటున్నాము. ఇంత మొత్తంలో ఒకటే రోజు పంపిణీ చేయడం కూడా ఇక్కడ మా సిబ్బంది అయితేనేమి సెక్రటరీలు అయితేనేమి వారికి కూడా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క యజ్ఞంలాగా పొద్దున్నే 5 గంటలకే మా కానపల్లె గ్రామంలో 5, 15, 5, 20 గంటలకే దాదాపు 40%
మా చేతుల మీద ఇచ్చాము. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ అయితేనేమి, మేము అయితేనేమి 40% 5:30కు 6 గంటలకే ఇచ్చేసాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల యొక్క సంతోషాన్ని ఆయన చూడాలనే ఉద్దేశంతోనే ఈ పింఛన్ కూడా పంపిణీ చేయడం చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.